నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు వకీల్ సాబ్ గారు? బాగున్నామండి. ఓకే సార్, ఈరోజు అయితే కొత్త టాపిక్తో అయితే వచ్చేసాను నేను. చాలా మంది అడగమంటున్నారు, అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటండి అని అడుగుతున్నారు. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒకే దేశం ఒకే చట్టం, ఒకే రాష్ట్రం ఒకే చట్టం. అంటే ఇక్కడ ఒకే దేశం ఒకే చట్టం అంటే ఏంటిదంటే, సో భారతదేశంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. ఒకటి సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు. సో ఇప్పుడు సివిల్ చట్టాలు క్రిమినల్ చట్టాల విషయానికి వస్తే, సివిల్ చట్టాలు అందరికీ సమానంగా లేవు, కానీ క్రిమినల్ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి. సో లింగ సమానత్వం అంటే స్త్రీలు మర్డర్ చేస్తే జైలు తీసుకుపోరు, వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు ఉండదు కదా. అందరికీ సమానమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. అంటే భారతదేశంలో క్రిమినల్ చట్టాలు అనేటివి అన్నీ సమానంగా ఉన్నాయి. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, పార్సీలు కావచ్చు, ఎవరికైనా ఈ యొక్క క్రిమినల్ చట్టాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కానీ సో సివిల్ చట్టాల విషయంలోకి వస్తే పర్సనల్ లాస్ అని ఉంటాయి. పర్సనల్ లాస్ అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత మన యొక్క మతం యొక్క సంబంధించినవి అనమాట. ఇందులో తేడాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు యూసీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సివిల్ చట్టాలు కూడా అందరికి సమానం ఉండాలి. ఈ సివిల్ చట్టాల్లో ఏమేమి వస్తాయి మనకు? వివాహము, విడాకులు, దత్తత, వారసత్వము, ఆస్తి హక్కులు. బాగా గుర్తుపెట్టుకోండి. వివాహము, విడాకులు, దత్తత, ఆస్తి హక్కులు, వారసత్వం. ఈ 5 అనుకున్నాం. ఈ 5ట్లో తేడాలు ఏ విధంగా ఉన్నాయో మనం చెప్పుకుందాం. ఫస్ట్ మనం వివాహానికి వద్దాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏం చెప్తుంది? సో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒక హిందూ భర్త ఒకటే భార్యను చేసుకోవాలి. రెండో భార్యను చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులను కావాలి, లేకుంటే ఆమె చనిపోవాలి. సో అప్పుడు మాత్రమే అతను ఇంకొక భార్య చేసుకునే అవకాశం ఉంది. లేదు, విడాకుల కోసం చంపేస్తున్నారు సార్ వైఫుల్ని. సో చంపేస్తున్నది ఈ మధ్య అదే జరుగుతుంది. సో సెకండ్ భార్య కూడా, ఒకవేళ భార్య ఇంకొక అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే భర్త ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు, అప్పుడు బయోగామిక్ కేసులనే అవుతాయి. సో కాబట్టి ఈ యొక్క రెండో పెళ్ళి అనేది ఈ యొక్క ఇండియన్ హిందువుల సెక్షన్లో లేదు. అంటే వివాహం అనేది ఒకటే భార్య ఉంది. ఒకవేళ ఆ తర్వాత వివాహం రద్దయిన తర్వాత అంటే విడాకులైన తర్వాత లేదా చనిపోయిన తర్వాత మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. కొంతమంది చూసుకుంటే అఫైర్లు నడుపుతున్నారు, మరి అలాంటప్పుడు సో మనకి ఇప్పుడు కొంచెం టాపిక్ డైవర్ట్. ఈ టాపిక్ కొంచెం కంటిన్యూగా చెప్పుకుందాం. సో మీకు ఇక్కడ వివాహం విషయంలోకి వస్తే, ముస్లిం వివాహం. ముస్లిం వివాహంలో ఏముంటుంది? సో ఒక భార్య ఉండగానే ఒకటో భార్య పర్మిషన్తో లేదా 4 భార్యల వరకు చేసుకోవచ్చు. అదేంటి సార్, ఇప్పుడు హిందుత్వంలో ఒక భార్య ఉన్నప్పుడు ఇంకొక భార్య అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు. మరి ముస్లిం చట్టంలో ఏమో 4 పెళ్ళాలి అంటున్నారు. చేసుకోవచ్చు. 4 కాదు, 4 తర్వాత 4 భార్య పర్మిషన్ ఇస్తే 5వ భార్య కూడా చేసుకోవచ్చు. 5వ భార్య పర్మిషన్ 6వ భార్య కూడా చేసుకోవచ్చు. 6వ భార్య పర్మిషన్ 7వ భార్య కూడా చేసుకోవచ్చు. అంటే అందులో వివాహం అనేది లిమిట్ అనేది వాళ్ళ యొక్క రిలీజన్ పట్టుకొని పెట్టుకున్నారు. కాబట్టి మీరు యూసీసీ చట్టం అనేది వస్తే, సో ఎవరు హిందూ విధంగా ఉందో ముస్లిమ్స్ కూడా అదే ఉంటుంది. అదే క్రిస్టియన్ విషయానికి వస్తే కూడా క్రిస్టియన్లో కూడా ఒకటే మ్యారేజ్ ఉంది. సో వివాహం యొక్క వ్యవస్థ యొక్క పద్ధతులు ఎట్లా ఉంటాయి? హిందూ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? సప్తపది, అగ్ని, ఇవి ఇట్లా ఉన్నాయి. ముస్లిం వ్యవస్థలో ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. అదే క్రిస్టియన్లో ఎలా ఉంది? రిజిస్ట్రేషన్ మ్యారేజ్, రింగ్స్ అని ఉన్నాయి. అంటే ఇక్కడ వివాహం యొక్క పద్ధతి కూడా మారిపోయింది. సో విడాకుల విషయానికి వస్తే, హిందూ మ్యారేజ్లలో కంపల్సరీ విడాకులు తీసుకుంటే కోర్టు ద్వారా తీసుకోవాలి. ఇంతకుముందు ముస్లిం మ్యారేజ్లలో, ఇప్పుడు ఇంతకుముందు లేదు కానీ, సో ఇక్కడ వివాహం విడాకులు అనేది, సో విడాకుల పద్ధతి వేరుగా ఉండే. సో అక్కడ క్రిస్టియన్స్లలో కూడా విడాకుల పద్ధతి అనేది కూడా రిజిస్టర్ మ్యారేజ్ ఉంటుంది. రిజిస్టర్ మ్యారేజ్ అనే విడాకులు చేసుకుంటారు. అంటే ఇక్కడ విడాకులు, వివాహం అనేది కూడా సెపరేట్ మతాలకు సెపరేట్ చట్టాలు ఉన్నాయి. అంతేకాకుండా దత్తత, అడాప్షన్, ఆస్తి పంపకాలు. హిందువుల యొక్క ఆస్తి పంపకాలు ఏ విధంగా ఉంటాయి? తండ్రి యొక్క ఆస్తి కొడుకుకు రావాలంటే క్లాస్ 1 ఇయర్స్, క్లాస్ 2 ఇయర్స్, క్లాస్ 3 ఇయర్స్, క్లాస్ 4 ఇయర్స్గా విభజిస్తారు. అదే ముస్లిమ్స్కి వస్తే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి అతనికి పూర్తి హక్కులు ఉంటాయి. అంటే ఆ హక్కు వచ్చినటువంటి, ఒక ఎగ్జాంపుల్, తండ్రి నుంచి ఒక ముస్లిం వ్యక్తికి 10 ఎకరాల ఆస్తి వచ్చింది. ఆ 10 ఎకరాల ఆస్తిని తనకు వచ్చినప్పుడు తన కొడుకులు ఉండగా, కూతుర్లు ఉండగా కూడా అతను 10 ఎకరాలని దానం చేయొచ్చు, అతనికి ఎవరికైనా ఇచ్చేయచ్చు, లేదా అమ్ముకోవచ్చు. కానీ హిందూ వారసత్వ చట్టంలో మొదటి వ్యక్తి అమ్మాలంటే, తండ్రి అమ్మాలంటే కొడుకుల యొక్క సిగ్నేచర్స్ తీసుకోవాలి. అతనికి ఎంత భాగం వస్తే, ఇప్పుడు 2 కొడుకులు 1 కూతురు ఉందనుకుందండి, ఆ 3 భాగాలు ప్లస్ ఈ తండ్రికి 1 భాగం, 4 భాగాలు, మంచికి 2.5 ఎకరాల వరకు అమ్మగలుగుతాడు. అని మొత్తం అమ్మడం లేదు. ఇట్లా ఈ యొక్క వివాహ వ్యవస్థతో పాటు వారసత్వంలో కూడా ఆస్తి పంపకాలు కూడా తేడాలు ఉంటాయి. సో ఇవన్నిటిని సమానంగా చేయాలంటే
ఈ యూసీసీ అనేది కంపల్సరీ అవసరము. కనుక ఈ యొక్క యూసీసీ వచ్చినప్పుడు ఈ పర్సనల్ లాస్ అన్నీ కూడా మారిపోతాయి, సివిల్ లాస్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మీరు అడగాలనుకున్న క్వశ్చన్ అడగండి. అదే సార్, ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకొని కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే 497 అని ఒక సెక్షన్ ఉండేది. 497 అంటే ఏంటిదంటే తన భార్యతో ఉండగా ఇంకొక రిలేషన్ పెట్టుకున్నట్లయితే చట్టం దృష్టిలో అతను దోషి కాబట్టి అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. అదే స్త్రీకి పర్మిషన్ ఇవ్వకూడదు అన్నాం. ఇప్పుడు స్త్రీలు పురుషులు ఇద్దరు సమానం అన్న తర్వాత స్త్రీకి పనిష్మెంట్ ఇవ్వకుండా పురుషులకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారనే ఉద్దేశంతో ఈ 497 సెక్షన్ని రద్దు చేసిండ్రు. రద్దు చేసిన తర్వాత ఆ స్త్రీకి తన యొక్క శరీరం పైన తనకు స్వేచ్ఛ ఉంది, ఆ పురుషుడికి తన యొక్క శరీరం పైన తన స్వేచ్ఛ ఉంది. అప్పుడు తన వివాహం అయినప్పటికీ ఇంకొక ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేసినా అది నేరం కాదు, వాళ్ళ యొక్క హక్కు అని కింద భావించి దీన్ని క్రిమినల్ కింద తీసుకోవట్లేదు. ఓకే, అట్లా. అయితే ఇప్పుడు మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ సందర్భంగా ఈ విషయం? సో సిఏఏ ఇప్పుడు ఈ యొక్క యూనిఫామ్స్ యూసీసీ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం లాంటి దేశంలో, అఖండ దేశంలో యూసీసీ లాంటిది వచ్చినప్పుడు ఇది అందరికీ మంచిదే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ముస్లిం యువతులు ఎవరైతే ఉన్నారో ముస్లిం స్త్రీలు ఈ విడాకుల విషయంలో లేదా ఇద్దరు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకోవడం స్థితిలో చాలా నష్టపోతున్నారు. సో అది ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు త్రిబుల్ తలాక్ అనేది ఉండేది. ఇప్పుడు అంటే ఒకసారి ఒక ముస్లిం వ్యక్తి తన భార్యతోని తలాక్ 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 అని 3 times అంటే వాళ్ళకు ఫోన్లో తలాక్ అన్నా అయిపోయేది. కానీ ఆ త్రిబుల్ తలాక్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ముస్లింల యొక్క స్త్రీలో ఎంతో చైతన్యం వచ్చింది. ఈరోజు ఆమెకు డైవర్స్ ఇవ్వాలంటే ఆమెకు ఏదో ఒక ఆధారం చూపించాలి, ఆమెకు జీవనోపాధి చూపించాలా, వాళ్ళ పిల్లలకు కూడా జీవనోపాధి చూపించి డైవర్స్ ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకోవాలి. ఎవరు? ముస్లిమ్స్. సో అంటే దాదాపు ఈ త్రిబుల్ తలాక్ రద్దయిన తర్వాత ముస్లిం స్త్రీలు చాలా సంతోషంగా ఉన్నారు. లేకుంటే జరగడానికి అంటే చట్టం వచ్చింది కాబట్టి జరుగుతలేవు, చట్టం లేకపోతే జరుగుతాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ప్రతి ఉదయం లేచి నుంచి పడుకునే వరకు మనం చట్టంకు లోబడి ఉంటాం. చట్టంలో చెల్లకుండా ఏది ఉండదు. కాకపోతే మనం పాటిస్తున్నాం అనే విషయం మనకు తెలియదు. కానీ ప్రతి విషయం కూడా చట్టంకు లోబడి ఉంటుంది. అలా అయితే ఫైనల్లీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకున్నారు? బెస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా మంచి ఆలోచన. మన భారతదేశం లాంటి దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇక్కడ లింగ సమానత ఏర్పడుతుంది. సో అలాగే ఈ యొక్క రిలీజన్ ఈక్వాలిటీ ఏర్పడుతుంది. సో తర్వాత అందరి యొక్క వివాహాలు హక్కులు కూడా అందరికి సమానంగా ఉంటాయి కాబట్టి అందరూ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని భారతదేశంలో గోవా రాష్ట్రంలో ఇప్పుడు యూసీసీ అనేది అమల్లో ఉంది. అట్లా ప్రతి రాష్ట్రంలో అమలు కావాలంటే ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒకటేసారి కేంద్ర ప్రభుత్వం అందరి మీద ప్రెజర్ చేయడానికి లేదు. కాబట్టి ప్రతి పౌరుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, యూసీసీ కావాలని ఒక నినాదం ఇచ్చినట్లయితే తప్పకుండా అమలవుతుంది. అందరూ దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళతో సార్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చండి. లేదు మేము కమెంట్ రూపంలో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం, మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో క్వశ్చన్స్ అయితే అడగొచ్చండి. ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ నా క్వశ్చన్స్ అన్ని అడగడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.